త్వరగా వచ్చుచున్నాడు. వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం కోసం, అలాగే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని అంశాల కోసం నేను మాట్లాడబోతున్నా. జాగ్రత్తగా వినండి, ఎవరు డిస్టర్బ్ అవ్వకండి, డిస్టర్బ్ చేయకండి. మైక్స్ కూడా కరెక్ట్గా ఉంచుకోండి బ్రదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సమీపంగా ఉంది. ఏంటి సమీపంగా ఉందంటే, మనము జీవించున్న దినాలు అయిపోతున్నాయి. కొన్నిసార్లు మనుషులు 60 సంవత్సరాలు చనిపోతారు, 70 సంవత్సరాలు చనిపోతారు, కొంతమంది పుట్టగానే చనిపోతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు ఈ భూలోకాలలో దేవుని నమ్ముకొని దేవుని ప్రజలుగా ఉంచాడో ఈరోజు మీ ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కాలం సమీపించింది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, దేవుడు రాకడ సమీపంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా సరే భూకంపాలు, ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా సరే భూకంపాలు, ఎక్కడ చూసినా, ఎక్కడ మనం మాట్లాడుకున్నా సరే యుద్ధం, రాజ్యం మీదకి రాజ్యం, ఎక్కడ చూసినా సరే ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. దేవుని సేవకుల్ని, దేవుని సేవకురాన్ని హింసించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ సూచనలు ఏంటంటే దేవుడు రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య రాబోతున్నప్పుడు మనం ఏమి చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం సమీపంగా ఉందని దేవుడు వాక్యం చెబుతుంది. అయితే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అక్కడ చూస్తాం, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి ప్రార్థన చేస్తుంటారో వారికే ముందు మారు మనసు కావాలి. ఈ రోజుల్లో అనుకుంటారు చాలా మంది, మాకు మారు మనసు ఏంటని. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము దేవుని సన్నిధిలో చేరాలంటే, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే యేసుని తెలుసుకోవడం మాత్రమే కాదు, మారు మనసు పొంది దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామో, దేవునికి సరిపడే వ్యక్తులుగా మనం ఉంటామో, పరిశుద్ధమైన జీవితాన్ని మనము అనుసరిస్తామో, దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని దీవించడం ఖాయం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంతో నింపబడతాం. దేవునికి రాజ్యంలో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అంతమంది వెళ్ళిపోరు. ఎవరు పడితే వారు వెళ్ళిపోవడానికి అర్హత లేదు. పరిశుద్ధులు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిజం పొంది ఆ యొక్క మారు మనసును కంటిన్యూ చేసుకుంటూ పవిత్రులుగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు దేవుని రాజ్యం ఇస్తున్నాడు. ఇదిగో దేవుని వాక్యం మనం చూసాం కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, జీసస్ ఈస్ కమింగ్ సూన్. ఈ రోజు రేపో ఎప్పుడో ఏమో కరోనా వస్తే మళ్ళీ ఎంతమంది పోతారో కూడా తెలియదు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక, వాక్యం మనకు అందరికి తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 రోజుల్లో మనం చూస్తాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే భయంకరంగా చంపబడుతున్నారు. ఎక్కడ చూసినా సరే యుద్ధాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కరోనా ఒకటి మళ్ళీ ప్రారంభిస్తున్నాడు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒకవేళ నిజంగా అలా జరిగితే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ మనం చనిపోతే, ఈ రోజే దేవుడు మనల్ని, ఒకవేళ మన రోజు అయిపోతే, దేవుడు రాకడ సమీపంగా అయిపోతే, మనం చనిపోతే మనం దేవుడి సన్నిధికి వెళ్తామా లేదా? ఈ రోజు మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుడి సన్నిధిలోకి వెళ్తామనేటువంటి ఆ నిశ్చయత మనకి ఈ రోజు మనకు కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కాలం సమీపమైనది, టైమ్ ఈజ్ అట్ హ్యాండ్ అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దగ్గర అయిపోయింది అని. ఇంగ్లీష్, తెలుగులో కాలం సంపూర్ణమైనది ఉంది, సంపూర్ణమైనది అయిపోయిందని. కానీ ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది టైమ్ ఈజ్ అట్ హ్యాండ్, దగ్గరలో ఉన్నది. నీ యొక్క దినము దగ్గరలో ఉన్నది.
నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఎప్పుడు నువ్వు ఏమవుతావో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ రోజు నువ్వు మారు మనసు పొందకపోతే, ఈ రోజు మనం మారు మనసు పొందకపోతే, దేవుడికి దగ్గరగా చేరకపోతే, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకపోతే దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి, దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే నీతి కలిగి ఉండాలి, దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి, దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే భక్తితో ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. దేవుని రాజ్యంలో అంత ఈజీ కాదు. నేనే వెళ్ళిపోతానండి పరలోకానికి. ప్రభువుని నమ్ముకుంటే మారు మనసు పొంది, లేకపోతే బాప్తిసం ఎవరైనా ఇస్తే నాకు టికెట్ దొరికింది, నేనేం చేయగలను, నేను పరలోకానికి తిన్నగా వెళ్ళిపోతాను అని చెప్పడానికి ఏం లేదు. ఏ రోజుకి ఎలా మారిపోతామో తెలియదు, ఏ రోజుకి ఎలా మనం తప్పడిపోతామో తెలియదు, ఏ రోజుకి మన పరిశుద్ధత ఎలా మిస్ అవుతామో మనకి తెలియదు. కాబట్టి మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యం మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, మనకి అందరికీ బాగా తెలుసు కదా, మొదట రాజ్యమును నీతిని వెతుకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎవరి కోసం మనం వెయిట్ చేస్తున్నాం, ఈ రోజు దేని కోసం వెతుకులాడుతున్నాం, ఈ రోజు ఎట్లాంటి విషయాల కోసం మనం ఆలోచిస్తున్నాం, పడుకునేటప్పుడు ఎట్లాగా ఆలోచిస్తున్నాం, ఈరోజు ఏం తిందామా, ఈరోజు రేపుటికి ఎలాగా అని ఆలోచిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం కోసం వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యంలో ఒక్కరికైనా స్వార్థ ప్రకటించవా? ఈ రోజు ఒక్కరికైనా దేవుని స్వార్థ ప్రకటించవా? నీ ఇంట్లో స్వార్థ ఉందా? నీ కుటుంబంలో స్వార్థ ప్రకటిస్తున్నావా? యేసయ్య కోసం అనేక మందికి చెప్తున్నావా? స్వార్థ అంటే సిగ్గు, స్వార్థ అంటే ఎలా అయిపోతాం అంటే ఏమో ఏమైపోతుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు భక్తుడైతే. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. We don't know what is going to happen tomorrow. దేవుడు ఈ రోజే మనల్ని రమ్మని పిలిచేస్తే మనం ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుడి. దేవుడి రాజ్యానికి వెతుకు వారికి ఏ లోటు కూడా ఉండదు. ఈ రోజు నీ జీవితంలో ఏదైనా లోటు ఉందా? ఈ రోజు నీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నదా? ఈ రోజు నీ జీవితంలో ఏదైనా వెలితి ఉన్నదా? దేవుడి రాజ్యం కోసం వెతుకు, దేవుని రాజ్యం కోసం పనిచేయి, దేవుని స్వార్థ పండించు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయి. చాలా మంది అనుకుంటారు కృపా గారు చాలా దేశాలు వెళ్తారు, చాలా డబ్బులు తెచ్చుకుంటారని. మా జయకుమార్ గారికి ఒక్కరికే తెలుసు నేనేం చేస్తున్నాను. దేవుని స్వార్థ పండించాలని భారముతో వెళ్తున్నాను. ఆఫ్రికా దేశం వెళ్ళాను, సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, నా సొంత డబ్బులతో. నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, మీకు అందరికీ తెలుసో తెలీదో, యాడ్స్ ప్లే చేస్తాను. అవి సేవ్ చేసి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచి ఆ ధనాన్ని నేను ఫ్లైట్ ఇక్కడ బుక్ చేసుకుని నేను వెళ్తాను. దేవుడే దీనికి సాక్షి. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని వాక్యము ప్రకటించాలని, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి చేయాలని నీకు మనసు ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మనసు ఉండాలి. దేవుని రాజ్యం కోసం ప్రవేశపడాలి. దేవుని రాజ్యమే, దేవుని వాక్యమే, దేవుని సన్నిధే, దేవుని ఆత్మతో నింపబడేటువంటి వ్యక్తులుగానే ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడే వ్యక్తులుగా ఉంటే దేవుడి కార్యాలను చూస్తావు, దేవుడి అభిషేకం చూస్తావు, దేవుడు నేను వాడుకోవడం మొదలు పెడతాడు, దేవుడు నేను ఉన్నతంగా దీవించడం మొదలు పెడతాడు. దేవుడు ఎలాగో ఒక వ్యక్తిని వాడుకోగలడు, దేవుడు ఒక వ్యక్తిని ఎలాగో దీవించగలడు. దేవుని అభిషేకంతో ఉండాలి, దేవుని సన్నిధానంతో ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవుడి కోసం దేవుడి స్వార్థ ప్రకటించాలనే కసి ఉండాలి. అంతేగాని ఇది చాలండి, మా ఊరు చాలు, ఎలకోట నాకు మీకు అందరూ తెలుసు కదా, ఎలకోట చాలు అనుకుని నేను ఉండిపోతే ఈరోజు ఇన్ని ప్లేసెస్ నేను వెళ్ళను. సౌత్ ఆఫ్రికాలో టాప్ మోస్ట్ 5 చర్చెస్ లో వాకింగ్ చెప్పాను. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఏదో గొప్ప కోసం కాదు, నీలో కసి ఉంటే, నీలో దేవుని యొక్క వాక్యం చెప్పాలని, లేకపోతే దేవుని రాజ్యము ప్రకటించాలని, దేవుని స్వార్థ ప్రకటించాలని కానీ నీకు భారం ఉంటే ఆ రోజు మీకు తెలియదు అసలు చాలా విషయాలు. నేను ఇలాగా ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడుతున్నాను, నన్ను ఎవరైతే పిలిచారో ఆయన రావద్దని చెప్పాడు. 85,000 నా టికెట్.
ఇక్కడ నుంచి ముంబై నుంచి ఇథియోపియా నుంచి మళ్ళీ సౌత్ ఆఫ్రికా డర్బన్, జోనస్బర్గ్ డర్బన్. ఎలాగవుతుందంటే మనిషి దిగేటప్పటికి చచ్చిపోయిన పరిస్థితి అవుతుంది. అది వెళ్ళాళ్ళకి తెలుస్తుంది. వచ్చి రాగానే పాలు ట్రైగర్తో నేను చెప్పాను, అయ్యా ఎలాగెళ్తున్నారండి బాబు మీరు అమెరికా? నేనైతే ఒక రోజుకే ఎలాగైపోయినాను. ఎంతో భారం, ఎంతో వేదన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం పడదు, ఫుడ్ పడదు. ఎందుకు ఇంత బాధ ఎట్టి వెళ్ళాలి? ఎందుకు ఇంత ప్రయాసపడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి? అన్ని కూడబెడితే నా ఫ్లైట్ ఎక్కడ జరగలేదు తెలుసా? నా ఫ్లైట్ ఎక్కడ కూడా నాకు రాలే. టు బి ఫ్రాంక్, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఎందుకు అంటే దేవుని స్వార్థ ప్రకటించి మనం వెళ్ళడం ద్వారా ఒక్కరికైనా సరే దేవుని స్వార్థ ప్రకటించబడాలి. ఒక్కరైనా మారు మనసు పొందాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇగో కాలం అయిపోతుంది, టైమ్ ఈజ్ అట్ హ్యాండ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుడి సమయం వస్తుంది, దేవుడి సమయం సమీపంగా ఉంది. పరిగెత్తి దేవుని పని చేయాలి, పరిగెత్తి స్వార్థ ప్రకటించాలి. కొన్ని రోజులకి దేవుని స్వార్థ ఆగిపోతుంది. దేవుని స్వార్థ ప్రకటించడానికి అవ్వదు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన సన్నిధిలోకి నీవు రావాలి, మనం రావాలి, దేవుని పరిచయం చేయాలి. దేవుని కోసం ఆతృత లేకుండా, దేవుని కోసం ఏ మాత్రం కూడా పట్టింపు లేకుండా ఉంటే మనము ఆస్వాదించబడలేం. మన ఇంట్లో వారు ఆస్వాదించబడలేరు. మన పిల్లల్ని దేవుడు మనం వాడుకోడు. ఈరోజు మనం అందరూ దేవుని సేవకులు. మన పిల్లల్ని దేవుని సేవకులుగా చేస్తున్నామా? మన పిల్లల్ని దేవుని రాజ్యం కోసం వారిని లేపుతున్నామా? అన్ని చదువుకోవడం మంచిదే, కానీ మన పిల్లల్ని దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా చేయడానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇగో ప్రకటన గ్రంథం 22:12 మనం చూస్తాం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏంటి ఇప్పుడు నుంచి చెప్తున్నారండి ఇదిగో వస్తారని? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారో? ఎప్పుడు వస్తారండి? చాలా మంది అంటారు, అయ్యా ఎప్పుడు వస్తారండి? వస్తారులేండి ఎప్పుడో. ఇదిగో జీసస్ ఈస్ కమింగ్ సూన్. వై జీసస్ ఈస్ నాట్ కమింగ్ సూన్? బికాస్ హీ వాంట్స్ టు రిపెంట్ యువర్ సెల్ఫ్. దేవుడు ఎందుకు ఈ రోజు దేవుడు రాకడ లేట్ అవుతుందంటే నీవు రిపెంట్ అవ్వాలి. ఎవరో బయట వాళ్ళు రిపెంట్ అవ్వాలి, ఫస్ట్ మనం రిపెంట్ అవ్వాలి. ఎక్కడో అన్యులు రిపెంట్ అవ్వడం కాదు, మనమే మన బ్రతుకుని మార్చుకోవాలి, మనమే మన ప్రార్థన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ రోజే దేవుడు వస్తే మనం ఎక్కడ చేర్చబడతాం? దేవుడు అంటున్నాడు వాక్యంలో, వాని క్రియలు చెప్పున వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. గాడ్ ఈస్ గివింగ్ ఎ రివార్డ్. దేవుడు ఒక జీతాన్ని నీ కోసం ఉంచాడు. దేవుడు ఒక రివార్డ్ నీ కోసం ఉంచాడు, ఒక బహుమానం నీ కోసం ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు పర్సనల్గా ఎవరు తెలియదు, కానీ మీకు మీరు చెక్ చేసుకోండి. మనం ఎలాగ జీవిస్తున్నాం, మనం ఎలాగుంటున్నాం? దేవుని రాజ్యం కాలమే సమీపంగా ఉంది. దేవుని రాజ్యం వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి కూడా తెలియదు. దొంగ వల్ల వస్తాడు, ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఒకవేళ దేవుడు వస్తే మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నామా? ఈరోజు నీవు నేను ఈ మాటలన్నీ కూడా గుర్తు చేసుకున్న దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథం 1:14 తీసి చదవండి ఒకసారి. జెఫన్యా గ్రంథము 1:14. యెహోవా మహాదినము చదువుతుంది. చదవండమ్మా. జెఫన్యా 1:14 తీసి చదువుతుంది. యెహోవా ఆయన పేరు ఎలా చదవాలంటే, యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు. ఆ దినము కృత దినము, శ్రమయు ఉపద్రవమును నాశనమును కలుగు దినం. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, యెహోవా దినము రాబోతున్నది. జీసస్ ఈస్
is coming soon. The day of the Lord is going to come. దేవుడి దినము రాబోతుంది. దేవుడు రాబోతున్నప్పుడు, దేవుడు వస్తున్నప్పుడు ఆయన ఎలా వస్తాడంట? శీఘ్రముగా వచ్చుతున్నాడు. మన కోసమే వెయిటింగ్. బస్సులు అయితే మన కోసం ఆగవు, ఫ్లైట్లు మన కోసం ఆగవు, ట్రైన్లు మన కోసం ఆగవు. కానీ యేసయ్య దేవుడు మన కోసం ఆగుతున్నాడు. ఎందుకంటే మారు మనసు పొందాలని, ఇంకా నేను మారు మనసు పొందాలని, ఇంకా నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడాలని, ఇంకా నువ్వు మన హృదయం గురించి, మన యొక్క జీవితాల గురించి ఆయనకి తెలిసేయండి. ఆయన అంటున్నాడు, రేపు నీది కాదు, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇప్పుడే మిక్కులు అనుకూల సమయము, ఇదిగో ఇది రక్షణ దినము, ఇదే రక్షణ దినము. టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ రిపెంటెన్స్. టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ మిరకల్. టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ గ్లోరీ. ఈ రోజే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు కానీ మారు మనసు పొందితే, నువ్వు కానీ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, నీ పాపాల నుంచి, నీ శాపాల నుంచి, నీ వ్యాధుల నుంచి, నీ ఇరుకుల నుంచి నువ్వు బయటికి వస్తే, యేసయ్య నేను పాపినని చెప్తే, ఏమో మీరందరూ ఎలాగున్నా నాకు తెలియదు కానీ ప్రతిరోజు నేను దేవుని అడుగు, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీ దగ్గరలో, నీ యొక్క సన్నిధానంలో నేను నిలబడడానికి నాకు యోగ్యత దయచేయి ప్రభు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనకు మనంగా సరిపెట్టుకుంటూ, మనకు మనంగా సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుడు వస్తే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మంది కాదు, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇదే అనుకూల సమయం. టుడే, ఈరోజే మారు మనసు పొందండి, ఈరోజే పశ్చాత్తాపం పొందండి. ఈరోజు ఏమో సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు, మన జీవితం ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి నీ జీవితం ఎలాగుందో ఒకసారి నీకు నీవే చెక్ చేసుకో. సీక్రెట్ చాటింగ్స్, సీక్రెట్ గా మాట్లాడుకోవడం, సీక్రెట్ గా పాపంలో జీవించడం. దేవుడు రాబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయ్యి కీబోర్డ్ పట్టుకోండి సార్. దేవుడు రాబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి చెక్ చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని అందరు లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా.